కేసీఆర్ గారు మీరు అటెండ్ అయినారు కదా 3 సార్లు ఆయన. మీరెందుకు మీ ఇంట్రెస్ట్ లో మీరే అడిగారా? ఫస్ట్ టైం నేనే అటెండ్ అవుతా అని చెప్పి పర్మిషన్ అడిగాను. రమ్మన్నారు ఆయన. రమ్మని ఎందుకు అటెండ్ అవుదాం అనుకుంటున్నావు అంటే దాని మీద బాగా దుష్ప్రచారం జరుగుతుంది, నీకు ఎట్లా నువ్వు రిలేట్ చేసుకుంటావు దానికి అన్నాడు. నేను ఐ వాజ్ ద చైర్మన్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్. సరే మాట్లాడండి వచ్చాను అన్నాడు. తర్వాత నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. అయితే చూసిన తర్వాత ఏమన్నాడంటే ఇలా ఏమేమి అంశాలనే అన్నిటి మీద ఇవ్వండి అన్నాడు. మళ్ళీ ఒకసారి రెండవ రిప్రజెంటేషన్ ఇచ్చాను. దాదాపు 17 అంశాల మీద 20 పేజీలకు పైన ఇచ్చాను నేను. అంటే కాళేశ్వరంలో ఎన్ని కోణాలు ఉన్నాయి అనేది. ఇప్పుడు నేను చెప్తున్న ఒక బ్లాస్ట్ అంశం మాత్రం రాయలేదు, ఎందుకంటే ఎన్డీఎస్ఏ వాళ్ళు విచారణ చేస్తున్నారు. వాళ్ళు చెప్పేదాకా ఎందుకు మనం దాని మీద ఆరోపణ చేయడం అని నేను అదొక్కటి తప్ప అన్ని అంశాల మీద నేను ఆయన దగ్గర రిప్రజెంట్ చేశాను. నా అందరు ఓపెన్ కోర్టులో నన్ను కూడా ఆయన క్రాస్ చేశాడు నేను రాసిన అంశాల మీద. అంతవరకు టెక్నికల్ అంశాల జోలికి నేను పోలేదు, ఆయన కూడా అడగలేదు. నేను 100వ సాక్షిని భరత్ ఆయన దగ్గర. నా తర్వాత కూడా ఇంకొంతమందిని ఆయన విచారించాడు. నాకు తెలిసి మెయిన్ ఆయన అడిగేది కేసీఆర్ గారిని ఒకటి మేడిగడ్డ ఖర్చు, రెండోది మేడిగడ్డ డిజైన్ చేసేటప్పుడు మీరు ఏమన్నా తొందర పెట్టి ఆఫెజార్డ్గా అంటే వాళ్ళు తొందరగా చేయమని చెప్పడం వల్ల డిజైన్ లోపాలు ఏమన్నా వచ్చినాయేమో మీరు తొందర పెట్టారని చెప్పి మీ మీద అభియోగం ఉంది అని అంటారు. తర్వాత సుందిల్లా బ్యారేజ్ను ఒక 5 కిలోమీటర్లు ఏమో కిందికి జరిపారు, అన్నారం కూడా ఒక 2 కిలోమీటర్లు కిందికి జరిపారు. ఎందుకు జరపాల్సి వచ్చింది? అట్లా జరపడం వల్ల పరీక్షలు చేయలేదని అంటున్నారు. ఇట్లాంటి విషయాలు ఒక 10-12 ఉంటాయమ్మా. బట్ కేసీఆర్ గారు ఆ రీడిజైనింగ్ ఎందుకనే దాని మీద ఆయన చెప్పే పాయింట్స్కి చాలా విలువ ఉంటుంది. ఇవాళ జనానికి చాలా అంశాల మీద క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఆయన చాలా తక్కువ మాట్లాడారు కాళేశ్వరం మీద. అక్టోబర్ 21 మేడిగడ్డ బ్యారేజ్ కూలిన తర్వాత ఒక్కసారి కరీంనగర్ మీటింగ్ లో కాళేశ్వరం మీద కొద్దిగా మాట్లాడారు. బిఫోర్ అసెంబ్లీలో చాలా మాట్లాడారు కదా, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు. బిఫోర్ చాలా మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిన్న తర్వాత ఆయనే క్లారిటీ ఇవ్వాల్సి ఉండే అన్ని ఆరోపణలకు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. కేవలం కరీంనగర్ మీటింగ్ లో, సిరిసిల్ల మీటింగ్ లోను, బహిరంగ సభలో ఒక 5 minutes మాట్లాడారు. అది తప్ప ఆయన ఎప్పుడు కూడా ఒక మేడిగడ్డ మీద ఎందుకు మాట్లాడలేదు అంటే విచారణ జరుగుతా ఉంది, ఎందుకు నేను అడగంది ఇప్పుడు ఈ ఎంక్వైరీ కమిషన్ అసలు ఆయన మాట్లాడి గొడవ జరగకపోయేది కదా. ఆయన మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిన్న నెక్స్ట్ డేనే పోయి ఎలాంటి వాళ్ళకి చెప్పి దాన్ని ఎంక్వైరీ చేసి నువ్వు సైమల్టేనియస్ గా మీ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి అని ఉంటే ఏప్రిల్ మే వరకు అయిపోయేది. అది ఆయన చేయకపోవడమే ఆయనకు ప్రభుత్వం పడిపోవడానికి కూడా కారణం. ఉద్దేశం ఏంటంటే అప్పుడు అసలు ఆ బ్యారేజ్ ఎట్లా ఉంది, ఆ ఫోటోలు వీడియోలు ఎవరికి కూడా బయటికి రాలేదు. అది కూడా తప్పే కదా. ఫోటోలు వీడియోలు అంటే అది పర్యవాసిందా ఏమైంది ఏందన్నది తెలియదు. పర్యవాసిందని అంటున్నారు కదా. అంత గోప్యత పాటించాల్సిన అవసరం కూడా లేకుండే. దానివల్ల కూడా స్పెక్యులేషన్స్ ఎక్కువైనాయి, మీడియాను పోనీయలేదు. ఇంకా పెద్ద ట్రాజెడీ ఏంటంటే నేను చైర్మన్ని, నేను పోతానంటే కూడా మీరు పోతే మాకు ఇబ్బంది లేదు కానీ ప్రెస్ వస్తుంది, మళ్ళీ మీరు అక్కడ ఏం మాట్లాడతారో వాళ్ళకి అన్ని చిన్న వాటిని పెద్దగా చేస్తున్నారు, భూతద్దంలో చూపెడుతున్నారు, మీ ఇష్టం అని చెప్పి నన్నే అంటే మా ఇష్టం అన్నప్పుడు వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నేను పోవడం ఎందుకని నాకు నేనే రద్దు. రాహుల్ గాంధీని పంపించారు కానీ అంటే తప్పదు కదా. రాహుల్ గాంధీ వాళ్ళు